ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. ప్రేమమయుడ, పూజనీయుడ, పూజార్హుడా, 10,000 మందిలో పోల్చదగిన తేజోమయుడవైన మా మంచి యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. అనుదినము అద్భుత రీతిలో నడిపిస్తూ ఆలోచన చెప్తూ మరొక రోజున సజీవ లెక్కలో ఈ ఉదయకాలపు సమయంన లేచిన వెంటనే ఈ యొక్క ప్రార్థనలు ఎందరైతే ప్రార్థించుకుంటూ ఎందు నిమిత్తము నీ వైపు చూస్తున్నారో ప్రభా, హృదయంలో ఏది తలంచుకొని ప్రార్థిస్తున్నారో, మనుషులకు చెప్పుకోలేక మీ పాదచెంత మొర్ర పెడుచున్నారు కన్నీటితో, కష్టంతో, వారి హృదయం అంతా వేదంతో ఉండి నీ వైపు మాత్రమే చూస్తున్నారు తండ్రి. మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న గొప్ప దేవా. అనేక మంది భారంతో ఉన్నారు కానీ మీ చెంతకు రాలేకపోతున్నారు తండ్రి. ఎందరైతే ఈ యొక్క సమయంన గుర్తెరిగి మీ చెంత ఈ యొక్క ప్రార్థనలో మొర్ర పెట్టుకుంటున్నారో, నా భారం నుండి మమ్మల్ని విడిపించు దేవుడు మీరే అని గుర్తెరిగి ఉన్నారు ప్రభా. వారిని మీరు విడిపించబోచున్నారు తండ్రి. వారి కష్టాలు, వారి కన్నిటి నుండి వారిని ఆదరించబోచున్నారు ప్రభా. అందును బట్టి వందనాలు తండ్రి. నీ ప్రజల నెమ్మది కొరకు రాజాజ్ఞను మార్చిన గొప్ప దేవుడు నీవే ప్రభా. ఎక్కడెక్కడైతే నీ బిడ్డలను అవమానపరుస్తున్నారో, గాయపరుస్తున్నారో, నిందిస్తున్నారో తండ్రి, మీ కన్ను ఎర్ర చేయగా ఏ ఒక్కడు నిలవడు ప్రభా. అయితే దీర్ఘ శాంతంతో, దీర్ఘ సమాధానంతో మీరు వేచి చూస్తున్నారు తండ్రి. క్రిస్టియానిటీ అంటే ఒక మతంగా భావిస్తున్నారు ప్రభా. అయితే అది ఒక మార్గంకు తిరిగే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేతండి. ఆ నిత్య రాజ్యంలో నీ యొక్క మహిమను చూచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించు ప్రభా. అలాగే సౌలు చూస్తున్నాడు ప్రభా. అయితే సౌలును పౌలుగా మార్చి నీ ప్రేమను తెలియపరిచిన గొప్ప దేవుడు నీవే ప్రభా. ఈరోజు అంతట్లో నడిపించు తండ్రి. ఈ రోజులో ఎందరైతే ఈ యొక్క పనులలో వెళ్తున్నారో వారి పనుల యావత్తులు వారికి జయం దయచేతండి. ఎందరైతే బిజినెస్ చేయాలని, ఏ యొక్క పనులు చేయాలని వారు వేచి చూస్తున్నారో తండ్రి, మీ కర్మను వారికి తోడుగా ఉంచుతారు ప్రభా. విశ్వసిస్తున్నాం ప్రభా. ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్నారో, వేదంతో ఉంటున్నారో, కష్టాల్లో ఉంటున్నారో, అప్పుల సమస్యలు ఉంటున్నారో, ప్రతి స్థితిగతి నుండి విడిపించగలన దేవుడు నీవేని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.